హలో అండి, అందరికీ హాయ్. స్వామి శరణం అయ్యప్ప. సో ఏంటంటే ఈరోజు ట్రైలర్ ఈవెంట్ కాబట్టి ట్రైలర్ పర్స్పెక్టివ్లోనే తొందరగా ముగిస్తాను, ఎందుకంటే ప్రీ రిలీజ్కి మొత్తం చాలా మాట్లాడడానికి అప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా వెన్యూస్ అనుకున్నాము, కానీ మా పిఆర్ టీం కానీ వాళ్ళు చెప్పారు భీమవరం ఎస్పెషలీ కాలేజ్లో వైబ్రేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు కూడా మరి చాలా రోజులు అయిపోయింది కదా కాలేజ్ లైఫ్ అంతా, మళ్ళీ ఒకసారి ఆ కాలేజ్ యాంబియన్స్ ఇలా యూత్ అందరి మధ్యలో నా ట్రైలర్ రిలీజ్ అయితే చాలా బాగుంటుందని అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా మన మాస్ మహారాజ్ రవణ అభిమానులందరికీ కూడా, మీకు అందరికీ ట్రైలర్ నచ్చింది కదా, హ్యాపీ కదా. ట్రైలర్లో ఉన్నదానికి ఒక పదింతలు సినిమాలో ఉంటుంది, వెయిట్ అండ్ వాచ్. సో అలాగే మిగతా హీరోల ఫ్యాన్స్ కానీ మన టీఎఫ్ఏ ఫ్యాన్స్ ఎవరైతే ఇక్కడ సినిమా మీద ప్రేమతోని మా ట్రైలర్ని మా టీంని బ్లెస్ చేయడానికి విష్ చేయడానికి వచ్చారో అందరికీ పేరు 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 పేరున థ్యాంక్స్. లెట్స్ కమ్ టు ద ట్రైలర్. చాలా ఇంపార్టెంట్ విషయం ఒక్కటి చెప్పేస్తాను బ్రదర్స్, యా ప్లీజ్. సో ఈ ఇరుముడి అనౌన్స్ అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ కాబట్టి ఇప్పటివరకు ఈ టైటిల్ గురించి కానీ ఈ సినిమా కంటెంట్ గురించి కానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. మోర్ డీటెయిల్డ్గా ప్రీ రిలీజ్ రోజు మాట్లాడతాము అందరం కూడా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరి గురించి నేను ప్రీ రిలీజ్లోనే చెప్తాను. ట్రైలర్కి సంబంధించి మాత్రం ఈరోజు ఒకసారి మాట్లాడేసి టైటిల్ గురించి ట్రైలర్ గురించి ముగిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అండి, ఈ సినిమా ఫస్ట్ నేను అనౌన్స్ చేసినప్పుడు ఇరుముడి అని టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు మేము అప్పుడు ఫస్ట్ రోజు షూటింగ్లో ఉన్నాం. ఆ పోస్టర్ మీకు గుర్తుందా, స్వాములందరూ ఉండి రవణ పైన ఇరుముడి పెట్టుకుని పాపను ఎత్తుకుంటాడు. ఆ పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో 2 రాష్ట్రాలు అసలు ఒక వైబ్రేషన్ వచ్చింది, ఒక డివోషనల్ వైబ్రేషన్. సో ఆ వైబ్రేషన్ మొదలైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేమ్ వైబ్రేషన్, ఇరుముడి మీద సేమ్ ప్రేమ, ఆ పాటల మీద అయినా సరే ఆ కంటెంట్ మీద అయినా సరే. మీరు ఇరుముడిని ఎంత ప్రేమిస్తున్నారో ఆ ప్రేమ నా మీద అంత బాధ్యత కలిగించింది. ఎందుకంటే ఒకటి కాదు కదా, ఈ అయ్యప్ప స్వాములు వీళ్ళందరూ ఎమోషన్ ఉంది అందులోని, ఫాదరు డాటర్ ఎమోషన్ ఉంది. ఈ అన్నిటికంటే మీకు సర్ప్రైజింగ్గా ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు ట్రైలర్ చూస్తే మీకు 3 లేయర్స్ ఉంటుందండి కంటెంట్లో. ఒకటి ఏంటంటే అసలు ఇరుముడి టైటిల్ నేను ఎందుకు పెట్టానో అది మాత్రం చెప్తున్నాను. ఇరుముడి, ఇద్దరి మధ్యలో పడిన ముడి, లేదంటే 2 ముళ్ళు. సో ఏంటంటే ఒక ఫాదర్కి డాటర్కి మధ్యలోని ఒక ముడి, అయ్యప్ప స్వామికి ఆయన భక్తుడికి మధ్యలోది ఇరుముడి, అలాగే ఈ సినిమాలో ఉన్న ఒక క్రైమ్ చిక్కుముడి. ఈ 3 లేయర్స్ని కలిపి నేను ఇరుముడి అని టైటిల్ పెట్టడం జరిగింది. చాలామంది పూర్తిగా భక్తి సినిమా అని, శబరిమల వెళ్తారని, అదేదో సినిమాకి రీమేక్ అని రకరకాలుగా వచ్చినాయి. అప్పుడే నేను దానికి సమాధానం చెప్పొచ్చు, క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ అది రైట్ టైంలో విత్ కంటెంట్తో మాత్రమే చెప్తే బాగుంటుందని చెప్పేసి ఇంతవరకు ఆగాను. నాకు తెలిసి ఈ ట్రైలర్తో మీకు అందరికీ రేపు థియేటర్లో మీరు ఏం చూడబోతున్నారు, ఏ వరల్డ్లో సినిమా ఉండబోతుంది, ఏముంటుంది అనేది చూసుంటారు. సో నేను ముందు చెప్పినట్టే ఈ 3 లేయర్లో ఉండే ఆ ఫాదర్కి డాటర్కి మధ్యలో ఎమోషన్ కానీ, ఆ క్రైమ్ లేయర్ కానీ, ఆ ఫ్యామిలీ డ్రామా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఒక్క మాట మాత్రం చెప్పగలనండి, ఇది వరకు కూడా చాలా ఇంటెన్స్ ఫిల్మ్స్, చాలా రా అండ్ రస్టీ ఫిల్మ్స్ మన తెలుగులో చాలా వచ్చినాయి. బట్ ఒక ఫ్యామిలీ డ్రామాలో ఇంత ఇంటెన్సిటీ అనేది నా వరకు అయితే ఈ ఫిల్మ్ ఇచ్చేంత ఇంటెన్సిటీ మీకు చాలా సర్ప్రైజ్ చేస్తుంది, షాకింగ్గా ఉంటుంది. సో యూ విల్ బీ హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్ అండి. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ట్రైలర్లో ఉండే ఆ 3 లేయర్లో ఉండే అది రవణ ఎమోషన్ అవ్వండి కూతురు మీద, అయ్యప్ప స్వామి డివోషన్ అవ్వనివ్వండి, క్రైమ్ లేయర్లో మిమ్మల్ని భయంతోని ఒక అలర్ట్నెస్తోని సినిమాని చూసేలా చేస్తుంది ఫిల్మ్ ఎండ్ వరకు. సో లెట్స్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్. దాని గురించి మేము ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. సో ఆ ఇరుముడి టైటిల్ గురించి ట్రైలర్ గురించి మాత్రమే మాట్లాడదాం అనుకున్నానండి. ట్రైలర్ కాబట్టి నాకు ఈ ట్రైలర్ కట్ చేయడంలో చాలా సపోర్ట్ చేసిన మా ట్రైలర్ ఎడిటర్ విజయ్కి స్పెషల్ థ్యాంక్స్. చెన్నైలో నేను రికార్డింగ్లో అంత బిజీగా ఉన్నప్పుడు నాతో పాటు 3 రోజులు నాతో పాటే కూర్చొని ది బెస్ట్ కట్ ఇచ్చాడు, నా విజన్కి తగినట్టుగా చేశాడు. థ్యాంక్ యూ విజయ్. అండ్ ఇంకా మా టీం గురించి, రవణ గురించి, మిగతా టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు, అందరి గురించి పేరు పేరున ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. కానీ ఇరుముడి ఈజ్ నాట్ జస్ట్ ద ఫిల్మ్ అండి, ఇట్స్ అన్ ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. వెయిట్ ఫర్ ద ఫిల్మ్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అండ్ అదే మా ప్రొడ్యూసర్స్ గురించి అందరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతం మిమ్మల్ని చూడడానికి మీతో పాటు ఈ ట్రైలర్ సెలబ్రేషన్ పంచుకోవడానికి మాత్రమే వచ్చాం. లెట్స్ డోంట్ వేస్ట్ ద టైం, ఐఎమ్ మూవింగ్ ద మైక్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను మరి రవణ ఏం మాట్లాడతారా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు షేక్ అవ్వాల్సిందే. సారీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ముఖ్యంగా మా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
సార్ సార్ మా బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే వాట్ ఎవర్ నిశాంత్ గారి కరస్పాండెంట్ నిశాంత్ గారికి, ఎస్పెషలీ కాలేజ్ యాజమాన్యానికి, ఇక్కడ ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మా పిఆర్ టీమ్ వంశీ శేఖర్లకి, అలాగే ఈ పిఆర్ టీం అంతా భువన్ వీళ్ళందరికీ కూడా, ఎస్పెషలీ ఇంత ఈవెంట్ నేను యాక్చువల్గా నా గత సినిమాలకు ఎప్పుడు పనిచేయలేదు యూవీ, బట్ ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే యూవీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ట్రైలర్ సక్సెస్ చేసినందుకు నాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.